వెరీ గుడ్ మార్నింగ్. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి? ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి? జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్న శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో నిజంగా రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయా? పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఎందుకంటే ఎలా కలిగిస్తాయి అనేది మనము అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తే మనకు క్లారిటీగా తెలుస్తాయి. కాకపోతే స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రత్నాలు ఎలా అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి అన్నదానికి మనం ఫస్ట్ ఎన్ని శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయో చూడాలి. సో శాస్త్రంలోనే ముఖ్యంగా చెప్పబడ్డది రత్నాలు పెట్టుకోవాలి అదృష్టం కోసమని. సో ఆ విధంగా శాస్త్రం చెప్తుంది. ఇకపోతే ఇప్పుడు మనము మోడర్న్ వరల్డ్లో ఉన్నాం. సో సైంటిఫిక్గా కూడా ఏదైనా రీజన్ ఉందా అని చూసుకోవాలి. ఇంత సింపుల్గా అండి, లాజికల్గా చూసుకుంటే సో సైంటిఫిక్గా కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడండి, ఎక్కడైనా రత్నం యొక్క అడుగు భాగం ఓపెన్ పెట్టాలంటారు. అది తెలిసినా తెలియకపోయినా అది అందరూ ఫాలో అయ్యే మెథడ్. అది ఎందుకు ఓపెన్ పెడుతున్నారు అడుగు భాగం, ఎందుకు క్లోజ్ చేయలేకపోతున్నారంటే ఇక్కడ బిహైండ్ సీక్రెట్ ఏంటంటే తెలిసినా తెలియకపోయినా రేజ్ కంటిన్యూస్గా పాస్ అయ్యి బాడీలో పడితే చాలా మార్పులు వస్తాయి. అది సైంటిఫిక్ రీజన్స్. ఇక సైకలాజికల్గా కూడా అయితే దానికైతే బియాండ్ సైన్స్ అనే చెప్పాలి. రత్నాలు పెట్టుకున్న తర్వాత నాకు మంచి జరుగుతుంది అన్న ఒక ఫీలింగ్తో కూడా అది నిజమైన రత్నం అయితే అది ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా ఏదైనా సబ్జెక్టు తీసుకుంటే దీనికి శాస్త్ర ప్రమాణం ఏముంది, సైంటిఫిక్ రీజన్స్ ఏమున్నాయి, లాజికల్గా కూడా ఎంతవరకు కరెక్టు, ఈ 3 అంశాల మీద మనము ఒక రీసెర్చ్ లాగా మనం తెలుసుకుంటే మనం వి విల్ గెట్ ది ఆన్సర్. నోబడీ క్రియేటెడ్ అండి రత్నాలు, ఏ ఒక్కరు తయారు చేసినది కాదు. నిజంగా రత్నాలు పుట్టుకే చాలా విశిష్టతతో కూడుకుంది. విశిష్టత అంటే ఏదో ఒక రోజులో 2 రోజుల్లో ఏదో పండు వచ్చినట్టు కాదు. వందల వేల సంవత్సరాలు పడుతుంది రత్నం తయారవ్వడానికి. తయారై మెథడ్ కూడా ఏదో 5 అడుగులు 10 అడుగుల భాగంలో పైన వచ్చేది కాదు. వందల కిలోమీటర్ల లోపల తయారవుతుంది. సో దీని పుట్టుక కూడా విశిష్టతతో కూడుకుంది. ఇంత విశిష్టతతో కూడుకున్న నాట్ ఓన్లీ రత్నాలే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా అయితే దాంట్లో మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆ విధంగా రత్నాల్లో కూడా మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ అదృష్టం కోసం మెజారిటీగా ధరిస్తున్నారు, అందం కోసం ధరిస్తున్నారు, ఆరోగ్యం కోసం ధరిస్తున్నారు, అసెట్ కోసం ధరిస్తున్నారు. ఇట్లా మల్టిపుల్ ఎఫెక్ట్స్ అన్నది రత్నాలకు ఉంది. కాబట్టి భగవంతుని కూడా రత్నాలతో అలంకరింపజేస్తారు. ఆయన చరిత్ర చూసుకున్నట్టయితే రత్నం ధరించని రాజు కనపడరు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేషన్. ప్రపంచంలో ఎక్కడైనా చూడండి రత్నాలు ధరించని రాజు కనపడరు. ఎందుకంటే ఇది హ్యూమన్ క్యాపబిలిటీస్ను పెంచుతాయి. అవి జాతి రత్నాలు, కరెక్ట్ సరి అయిన రత్నాలు, సూటబుల్ రత్నాలు అయితేనే. చాలామంది నమ్మకపోవడానికి కారణాలు ఏంటంటే చాలామంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన వల్ల విపరీతంగా డూప్లికేట్స్ ఉన్నాయి. అయితే డూప్లికేట్స్ విక్టిమ్ అయిన వాళ్ళు నమ్మరు. అండ్ ఇంకొక కేటగిరీ వాళ్ళు ఏంటంటే ఎలా డూప్లికేట్ విక్టిమ్ అండ్ సబ్జెక్ట్ గురించి అవగాహన లేని వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. సో దీస్ ఆర్ ద రీజన్స్ అండి. కాబట్టి రత్నాలు నోబడీ క్రియేటెడ్ కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ బిలీవబుల్ సబ్జెక్ట్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక ఆదరణ ప్రపంచవ్యాప్తంగా ఉందండి. కాలర్ రెడీగా ఉన్నారండి నల్గొండ నుంచి. నమస్తే పద్మ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పరా అండి? మా బాబుదండి, నా గురించి కాదు. చెప్పండి. 19 ఓకే 11 నవంబర్ ఓకే. ఇయర్ అండి? 2009 అండి. 2009. ఓకే. టైం చెప్పరా అండి? టైం అండి నైట్ 18 అయిపోతుంటే 19 నైట్ మధ్యాహ్నం నైట్ 12 గంటలకండి. 12:45 పుట్టిండండి. 12:40 అయితే తెల్లవారితే అమ్మా వచ్చిందండి. తెల్లవారితే 13 19 20 18 నైట్ 19. సరే ఓకే అర్థమైంది. సరే అయితే చెప్పండి అమ్మా, ఇంతవరకు మీ బాబుకి ఏమన్నా ఆస్ట్రాలజికల్గా చూపించడం కానీ ఏదైనా రత్నాన్ని పెట్టుకోవడం కానీ చేశారమ్మా? లేదు సార్. అయితే చూడండి, ఇప్పుడు మీ బాబు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము లైఫ్ లాంగ్గా పెట్టాల్సింది ఎమరాల్డ్ జాతి పచ్చ పెట్టాలమ్మా. జాతి పచ్చ గ్రీన్ కలర్లో ఉంటుంది. దీన్ని జాతి పచ్చ అంటారు, గరుడ పచ్చ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో ఎమరాల్డ్ గ్రీన్ కలర్లో ఉంటుంది, హిందీలో పన్నా. ఇది మంచిది. ఒక జాతి రత్నము, ఒక ప్రభావితమైన రత్నము ఒక క్యారెట్ పైన ఉంటే సరిపోతుంది. కుడి చేతి చిటికెన వేలికి పెట్టాలి. సో ఇంకా బాబుకు ఇంకా సూటబుల్ రత్నం ఏంటంటే బ్లూ జాగర్ డైమండ్ అమ్మ. ఈ 2 రత్నాలే లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి. చాలామంది రకరకాల పద్ధతుల్లో చెప్తూ ఉంటారు ఈ రత్నధారణ అన్నది. కొందరు టెంపరీ పీరియడ్కి ఇలా చెప్తారు, బట్ దట్ ఈస్ నాట్ ద బెస్ట్ మెథడ్ అండి. ఎందుకంటే రత్నాలు యాజ్ ఇట్ ఈజ్గా ఒక స్టాండర్డ్ రత్నాలు అయితే ఒక విలువ ఉంటాయి, 10-20 వేల రూపాయలు అట్లా ఉంటాయి.
సో అలాంటి రత్నాలు ఇప్పుడు చూడండి ఆన్లైన్లో 500 కూడా అమ్ముతున్నారు. అవి నిజమైన రత్నాలు కానే కాదు, సింథటిక్స్ రత్నాలు అనమాట, మ్యాన్ క్రియేటెడ్ రత్నాలు. దానివల్ల ప్రయోజనం ఏముండదు. పెట్టుకుంటే నిజంగా శాస్త్రాల మీద నమ్మకం ఉంటే జాతి రత్నాన్ని కూడా మీరు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి దానికోసం మీరు అంత ఈజీగా దొరకదు, ఎందుకంటే వైడ్గా ఇంత డూప్లికేట్స్ ఉన్నప్పుడు అంత ఈజీగా ఎట్లా దొరుకుతుంది, దొరకదు. చాలా తక్కువ క్వాంటిటీలో కూడా ఉన్నాయి రత్నాలు. యాజ్ ఇట్ ఈజ్గా రత్నాలకు ఎందుకు ఇంత ప్రత్యేకత ఉందంటే వెరీ రేర్గా లభిస్తాయి. సో కాబట్టి అంత ఈజీగా కూడా దొరకవు. మీరు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎట్లా నమ్మాలి, ఎవరిని నమ్మాలి. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలమ్మా. దివ్య డైమండ్స్ ఎనీవే బీయింగ్ ఎ జెమాలజిస్ట్ ప్రతి ఒక్కరికి రత్నాల గురించి చాలా వరకు మల్టిపుల్ వేస్లో అవేర్నెస్ అనేది ఇస్తున్నాం. పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోవాలని. సో ఇప్పుడు మీ బాబుకి మాత్రము జాతి పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే నంబర్ సేవ్ చేసుకొని మీరు ఇక్కడ కాలేజ్ అండి. వీఆర్ ఎనీ టైమ్ వీఆర్ రెడీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రత్నాలమ్మ. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే నాగబాబు గారు. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమే మేడం. యా, డేట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, టైం రెండు చెప్పరా అండి. 1993 1993 May 21 మేడం. మే 21. May 20. టైం అండి? టైం ఐడియా లేదు మేడం, చాలా తెల్లవారుజామున అని అన్నారు కానీ టైం ఐడియా లేదు. అది కాదండి నాగరాజ్ గారు, మీరు టైం లేకపోతే ఇలాంటి లైవ్ ప్రోగ్రాంలో చెప్పడం వీలు కాదు. మీరు నంబర్ సేవ్ చేసుకొని దివ్య డైమండ్స్లో హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట్, కుక్కట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీసు, నో హాలిడే అట్ మాదాపూర్. అండ్ మీరు డైరెక్ట్గా రండి, మీకు అరగంట టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదంటే అది ఇప్పుడు పేరు ప్రకారం చెప్పొచ్చు, అది బెస్ట్ మెథడ్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే కరెక్ట్ అడ్వైస్ ప్రకారం రత్నం పెట్టుకుంటే ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని అడ్వైస్ చేయాలన్నా అరగంట టైం పడుతుంది, ఎందుకంటే టైం లేదు కదా. అప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంది? టైం అంటే సార్ 4 నుంచి 5 వరకు అని చెప్తున్నారు సార్. ఎప్పుడు మార్నింగా? తెల్లవారుజాము సార్. మీరు అది సరే అది చెప్పాలి. మీరు అది అప్రాక్సిమేట్ చెప్తే తప్పు, ప్రెడిక్షన్ కూడా తప్పు వస్తుంది, అడ్వైస్ కూడా. సరే ఇప్పుడు మీరు చెప్పినట్టు 4 నుండి 5 తీసుకొని చేస్తాను. మీరు మాత్రం పెట్టాల్సింది నీలము, జాతి పచ్చ అండి, 2 రత్నాలు. ఇంకా రత్నాల గురించి కానీ మళ్ళీ టైం ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోండి. ఇది కరెక్ట్ అయితేనే నీలము, అందులో పవర్ఫుల్ రత్నం ఒకటి వచ్చింది. చాలామంది నీలం అంటే భయపడుతుంటారు, భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నీలం వచ్చిందంటే నీలం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. కొందరు సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు ఏదో ఒక టెస్టింగ్ లాగా 3 రోజులు పెట్టుకోమంటారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక, ఈవెన్ అస్ట్రాలజర్స్ కూడా టెస్టింగ్ చేసుకోండి 3 రోజులు అవసరం ఏముంది? జాతి నీలం సూట్ అవుతుంది అని జాతకరీత్యా మనం కరెక్ట్ అనాలిసిస్ చేయగలిగితే నీలం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే పవర్ఫుల్ స్టోన్, దాన్ని ఎంబడే ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అలాంటి రత్నం మీకు వచ్చింది కాబట్టి మళ్ళొకసారి డే టు టైంను మీరు థరోగా టెస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు మార్నింగ్ 4 to 5 అంటే నీలము, జాతి పచ్చ అండి సూటబుల్ రత్నాలు. ఇంకే డీటెయిల్స్ కావాలన్నా మీరు నంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయొచ్చు దివ్య డైమండ్స్కి. రైట్, హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అనురాధ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైం రెండు చెప్పరా అండి. 7th April 1979. 7th April 1979. ఓకే. మార్నింగ్ 8:10 AM. 10 AM. మేడం చెప్పండి, ఇంతవరకు ఏదైనా అస్ట్రాలజికల్గా మన జెమ్ స్టోన్ ఏమైనా పెట్టుకున్నారమ్మా? నీలం పెట్టుకున్నాను సార్, మొన్న రీసెంట్గా ఇచ్చారు. ఓకే, నీలం కంటే ఇక్కడ నీలం పెట్టవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సీక్వెన్స్ ఏంటంటే డైమండ్ తర్వాతనే నీలం పెట్టాలమ్మా. ఇదొకటి చూసుకోండి. బ్లూ జాగర్ డైమండ్ పెట్టుకున్న తర్వాత నీలం పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లగ్నాధిపతి మీకు శుక్రుడు కాబట్టి ఫస్ట్ లగ్నాధిపతికి సంబంధించిన రత్నాన్ని పెట్టుకోవాలి. తర్వాత మీరు భాగ్యాధిపతి కానీ ఇక ఈ విధంగా మీకు సూటబుల్ రత్నం పెట్టుకుంటే సరిపోతుంది. ఇకపోతే మీకు ఫస్ట్ డైమండ్, బ్లూ జాగర్ డైమండ్ పెట్టుకోండి. ఆ నీలాన్ని కూడా బ్లూ కలర్లో ఉందా, బ్లాక్ కలర్ ఉందా చూసుకోండి. బ్లూ కలర్లో ఉంటేనే అది నిజమైన నీలం. నీలం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అది బ్లూ రంగులో ఉంటుంది కాబట్టే. కాకపోతే ఏంటంటే అంత బ్లూ రంగులో ఉన్న నీలాలు ఎక్కువ మటుకు శ్రీలంక నుండి వస్తాయి. చాలా శ్రీలంక మీరు చూడండి బయోగ్రఫికల్గా ఎంత చిన్న కంట్రీయో, అక్కడ నుండే ముఖ్యంగా చాలా శ్రేష్టమైన నీలాలు, పుష్యరాగాలు వస్తున్నాయి. సో మన వరల్డ్ ఎంత ఉంది, చాలా పెద్ద ఉంది. అలాంటి నీలాలు చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. సో అలాంటి నీలమే పనిచేస్తుంది, బ్లాక్ కలర్ ఉన్నది అంత పనిచేయదు. కాబట్టి ఇలాంటివన్నీ చూసుకోండి, మీ దగ్గర ఉన్నది మీరే చెక్ చేసుకోండి, వెదర్ ఇట్ ఈస్ ఇన్ బ్లాక్ కలర్ ఆర్ బ్లూ కలర్. బ్లూ కలర్లోనే ఉండాలి. కాకపోతే వెయిట్ తగ్గించుకున్నా పర్లేదు. ఇప్పుడు మీరు మామూలుగా లో క్వాలిటీది 10 క్యారెట్ పెట్టినా దానివల్ల ప్రయోజనం ఉండదు. ఒక క్వాలిటేటెడ్ రత్నం ఒక 1 క్యారెట్ పెట్టినా దానివల్ల ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇకపోతే డైమండ్ ఫస్ట్ ప్రయారిటీలో మీరు 20 cents అబవ్ ఉండాలి.
అండ్ చాలా సందర్భాలు చెప్పాను, డైమండ్ క్వాలిటీస్ వివిఎస్ అండ్ ఈఎఫ్ కలర్ ఉంటే చాలా ఆస్ట్రాలజికల్ పవర్స్ అనేది చాలా ఉంటాయి. ఇక ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే డైమండ్లో డూప్లికేట్ వచ్చింది ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు. నేకెడైతో ప్రపంచంలో నేకెడైతోనే కాదు, పోర్టబుల్ ఎక్విప్మెంట్స్ వాడి కూడా ఇది మ్యాన్ మేడ్ డైమండ్, న్యాచురల్ డైమండ్ అని చెప్పలేనంత యాక్యురేట్గా ఇప్పుడు డైమండ్ వస్తుంది. ఎందుకంటే ఆల్ పారామీటర్స్ సేమ్ ఉంటాయి. హార్డ్నెస్, స్పెసిఫిక్ గ్రావిటీ, సైంటిఫిక్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ సేమ్ ఉంటాయి, లస్టరు, ఎవ్రీథింగ్. సో అలాంటి సందర్భాల్లో జాతకరీత్యా మీరు న్యాచురల్ అండ్ ఎర్త్ మైండ్ డైమండే పెట్టాలి. సో ఇలాంటి ఎన్నో అంశాలు రత్నదానంలో చాలా తెలుసుకోవాల్సిన వివరాలు ఉంటాయి. మీకు జస్ట్ లైక్ దట్ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకండి, తెలుసుకొని పెట్టుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ బై ఛాన్స్ రాంగ్ స్టోన్ వచ్చిందనుకోండి, మీ డబ్బులు పోవడమే కాకుండా ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ద హ్యూమన్ బాడీ, ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ కారణం చేతనే చాలా వరకు నా దగ్గర కొనమని కూడా చెప్పట్లేదు, ఎప్పుడు నా దగ్గరికే రండి, నా దగ్గర నేను ఒక్కనే బెస్ట్ అని అనట్లేదు. కాకపోతే ఏంటంటే 85% డూప్లికేట్స్ ఉన్నాయి. మెజారిటీగా అంతమంది డూప్లికేట్స్ అమ్ముతూనే ఉన్నారు. ట్రై టు అండర్స్టాండ్ ఎట్లా ఎవరిని నమ్మాలి, హూమ్ టు బిలీవ్, హౌ టు బిలీవ్ అన్న విషయాలు తెలుసుకొని రత్నాల జోలికి వెళ్ళండి. అప్పుడు నిజంగా దానివల్ల ప్రయోజనం ఉంటుందండి. హైదరాబాద్ నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే స్వప్న గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పరా అండి? 2004 జూన్ 3. ఓకే. తెల్లవారుజామున 4:40 4:40 చెప్పండి అమ్మా. ఇంతవరకు బాబుకి ఏమన్నా రత్నాన్ని పెట్టించారమ్మా? ఏది పెట్టలేదు సార్. ఎమరాల్డ్ పెట్టాలా మీ బాబు కూడా? ఎందుకో ఇవాళ అందరికి ఎమరాల్డ్స్ వచ్చాయి. మీ బాబు కూడా జాతి పచ్చి ఒకటి గ్రీన్ కలర్లో ఉంటుందమ్మా. 1 క్యారెట్ మంచి క్వాలిటీది 1 క్యారెట్ అయినా సరిపోతుంది. అండ్ ఎంతవరకు పెట్టవచ్చు అంటే అప్ టు 3 క్యారెట్స్ సరిపోతుంది. అండ్ బాబు ఎంత ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ 2004. ఓకే. సో 20 సంవత్సరాలు కాబట్టి ఉంగరం పెట్టచ్చు. మరి చిన్నోడైతే మెడలో లాకెట్గా పెట్టించవచ్చు. ఇంకా చిన్నపిల్లలు అయితే నడుము కూడా లాకెట్కి పెట్టవచ్చు. కాకపోతే చిటికన వేలుకు 1 క్యారెట్ ఎబో అప్ టు 3 క్యారెట్స్ జాతి పచ్చ, ఎమరాల్డ్ అండ్ జాంబియా నుండి వస్తుంది. చాలా రిచ్ లీఫీ కలర్ ఉంటుంది. అండ్ జనరల్గా మీరు ఒకటి గమనించాలి, ప్రతి ఎమరాల్డ్లో న్యాచురల్ ఫార్మేషన్స్ ఉంటాయి. ఏవో గీతలని మీరు పక్కకు పెట్టకూడదు. ఫస్ట్ సర్టిఫికెట్లో చూసుకోవాలి, జాతి రత్నం అయితే చాలు. గీతలు అనేది న్యాచురల్ ఫార్మేషన్స్, అవి ఇంటర్నల్ మాత్రమే ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకోవాలి ఏంటంటే సర్ఫేస్ మీద ఉండకూడదు, ఇంటర్నల్ యాక్సెప్టబుల్. ఎందుకంటే అలాంటి ఫార్మేషన్స్ లేకుంటే మీకు రత్నాలే దొరకవు. ఓన్లీ ఒక్క డైమండ్ మాత్రమే ఫ్లాలెస్ దొరుకుతుంది. సో మిగతా రత్నాలన్నీ ఇట్ కంటెంట్స్, ఇట్ ఇంక్లూడ్స్ సమ్ ఇన్క్లూజన్స్ అనమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఎక్కడ డూప్లికేట్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం ఏం తెలుసా అండి? డూప్లికేట్ ఏమో క్లియర్గా ఉంటుంది, జాతి రత్నాలు ఏమో సమ్ ఫార్మేషన్స్ ఉంటాయి. చూడండి ఇది క్లియర్గా ఉంది అని అంటారు. క్లియర్గా ఉండడం హయ్యర్ క్వాలిటీ, బట్ ప్రతి రత్నం క్లియర్గా, అది ప్రతి రత్నంలో ఇంక్లూజన్స్ ఉండడం కూడా మ్యాండేటరీ. ఇంక్లూజన్స్ లేకుంటే జాతి రత్నమే ఉండదు. కాకపోతే కొన్ని రత్నాల్లో మైక్రోస్కోప్లో పెడితేనే తెలుస్తుంది. సో ఇలాంటి డిఫరెన్స్ మైన్యూట్గా మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క కారణం చేత క్లీన్గా ఉంటాయి డూప్లికేట్స్, మెరుస్తూ ఉంటాయి. సో మెరువని కాదు, మా జాతి రత్నాలు కూడా మెరిస్తాయి, కొంత హయ్యర్ క్వాలిటీ మెరుస్తాయి. సో ఈ కారణం చేత డూప్లికేట్స్ ఎక్కువ మార్కెట్లో చలామణి అవ్వడానికి కారణం ఉంది. అండ్ పబ్లిక్ కూడా తొందరగా కన్విన్స్ అయిపోతున్నారు డూప్లికేట్స్ చూడగానే. సో మీరు రత్నాల విషయంలో ఎన్నో సందర్భాలు చెప్పాను, సర్టిఫికేట్ లేకుంటే ఎక్కడ కొనొద్దు. సర్టిఫికేట్ కూడా అర్హతాపూర్వకంగా ఒక ల్యాబ్ రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలమ్మా. రైట్. దివ్య డైమండ్స్ వారి ఏవి ఇప్పుడు చూద్దాం. దివ్య డైమండ్స్, ఆల్ అండర్ వన్ రూఫ్. ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్, MGTL Mahindra's Gem Testing Laboratory, NIIG Mahindra's International Institute of Gemology, Showroom, R&D Research and Development Department. రత్నశాస్త్రం, జెమాలజీ. జెమాలజీ అనబడే రత్నశాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతిరత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతి రత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం.
Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్ జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతి రత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. మహేంద్ర బాబు గారు హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. కాలర్ తీసుకుందాం. నమస్తే శ్రవణ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం రెండు చెప్పరా అండి. 1983 మేడం. ఓకే. జూలై 2. ఓకే. మార్నింగ్ 9:30 మేడం. మార్నింగ్ 9:30. ఓకే, చెప్పండి శ్రవణ్ గారు, ఇంతవరకు ఏదైనా అస్ట్రాలజికల్గా ఏమైనా రత్నాన్ని పెట్టుకున్నారండి? పెట్టుకోలేదు సార్. కొద్దిగా మాకైతే ఒక అయ్యగారు రెఫరెన్స్ లా ఒకటి కనక పుష్పరాం అని చెప్పారు సార్, అదే కన్ఫర్మ్ చేసుకుని మరి పర్ఫెక్ట్. కనక పుష్పరాం పెట్టొచ్చు, కాకపోతే ఇది రాష్ట్రాధిపతికి చెప్పినట్టున్నారు. కాకపోతే ఎప్పుడైనా మీరు గమనించండి, లగ్నాధిపతికి పెట్టుకున్న తర్వాత మిగతా రాష్ట్రాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ పెట్టుకోవాలి. దట్టు అక్కడ ఉన్న ప్లానెటరీ పొజిషన్స్ బట్టి. సో ఇప్పుడు ఏంటంటే మీరు స్టార్ రూబీ ఫస్ట్ ప్రయారిటీలో పెట్టాలా. కనక పుష్పరాగము పెట్టుకునే కెపాసిటీ ఉంటే రెండూ పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీలు మాత్రము స్టార్ రూబీ ఉంది, తర్వాత కనక పుష్పరాగం ఉంది. సో సీక్వెన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దేనికైనా ఏ పని చేసినా, ఏ నిర్మాణ క్రమం చేసినా, ఏ ప్రొసీజర్ చేసినా ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. కనక పుష్పరాగం పెట్టుకోవచ్చు, బట్ స్టార్ రూబీ తర్వాతనే పెట్టుకోవాలి. సో స్టార్ రూబీ పెట్టంగానే ఇది సూర్యుడికి సంబంధించిన రత్నము, గ్రహాధిపత్యం అంటారు. సూర్యుడు మోస్ట్ పవర్ఫుల్ జెమ్ స్టోన్ అంటే రత్నరాజం అంటారు, అంటే కింగ్ ఆఫ్ ద జెమ్ అంటారు ఈ స్టార్ రూబీని. కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది పెట్టుకున్న తర్వాత అవసరమైతే అది కూడా పెట్టుకోవద్దని ఏం లేదు. బట్ స్టార్ రూబీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీకు. దాని తర్వాత మీరు కనక పుష్పరాగం కూడా పెట్టుకోవచ్చు. సో ఇందాక మీరు అన్నట్లు మ్యాన్ క్రియేటెడ్ రత్నాలు ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. సో డూప్లికేట్స్ ఎక్కువ ఉన్నాయి, ఒరిజినల్స్ తక్కువ ఉన్నాయి. అయిపోయింది, అట్లాగే అయిపోయింది. ఏంటి రీజన్ ఏంటంటే ఇప్పుడు అర్త్ ఉంది కదండి, అర్త్ ఏం పెరగట్లేదు. ఒకటి జనాభా పెరుగుతున్నారు. అండ్ రత్నాలు అన్నది ఇప్పుడు క్రియేట్ చేసినవి కాదు, మామూలుగా సహజ సిద్ధంగా రావాలి. సహజ సిద్ధంగా కూడా చాలా రేర్గా వస్తున్నాయి కాబట్టి రత్నాలు అన్నారు. ఎక్కడ పడితే అక్కడ దొరికేదాన్ని రత్నాలు అన్నారు. ఇప్పుడు చూడండి, మనుషులందరిలో చాలా సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే జెమ్ ఆఫ్ ఏ పర్సన్ అంటారు. సో అంటే ఒక రత్నంతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? అంతేందుకు మన అత్యుత్తమ అవార్డు ఏంటి? భారత రత్న. అంటే రత్నం అని పేరు ఎందుకు పెట్టారు? అన్ని సుపీరియర్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టే రత్నాలు చాలా రేర్గా వస్తాయి. దానికి తోడు మ్యాన్ క్రియేటెడ్ అయిపోయినందువల్ల ఇంత డూప్లికేట్స్ రావడానికి ముఖ్య కారణం అయిపోయింది. అండ్ కొన్ని గంటల్లో తయారు చేస్తున్నారు డూప్లికేట్ స్టోన్స్. సో ఈ డూప్లికేట్స్ వల్ల ఇంకో ప్రమాదం ఏంటంటే డబ్బులు పోవడమే కాకుండా దాంట్లో రేడియో యాక్టివిటీస్ ఇంజెక్ట్ అవుతాయి తయారు చేసే విధానంలో. అది ఇస్ హార్మ్ఫుల్ టు ద బాడీ అని ఎంతమంది సైంటిస్టులు వరల్డ్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశాయి. ఇంత చేసిన తర్వాత తెలిసి ఆరోగ్యాన్ని పొడగొట్టుకోవడం తప్పు. నేను ఒకటే చెప్పేది, పెట్టుకుంటే ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి టు వేర్ జెమ్ స్టోన్స్ ఆల్సో. ఏం చెప్తున్నానంటే నిజంగా రత్నాలు మనిషిని ఆలోచన విధానాన్ని మార్చే శక్తి ఉంది. క్రియేటివిటీ, హిడెన్ క్రియేటివిటీ కూడా బయటకు వస్తుంది. ఇది ప్రూవన్ అయింది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ రత్నాలు ధరించారు. ఇంత గొప్పవైన, ఇంత మనిషిని ఇంత ప్రభావితం చేసే రత్నాలు డూప్లికేట్ పెట్టుకుంటే ఏమైపోతుంది? డబ్బులు పోవడమే కాకుండా ఆరోగ్యం పోతుంది అనేది ఐఎమ్ సిన్సియర్ కన్సర్న్ టు ద పబ్లిక్. ఏంటంటే ట్రూ జెమాలజిస్ట్గా పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోవాలని దిస్ కైండ్ ఆఫ్ మల్టిపుల్ వేస్లో మ్యాక్సిమం మాకు ఒక కాల్ చేసినా మెయిల్ చేసినా వీఆర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. మా దగ్గర కొనమని ఎప్పుడూ చెప్పట్లేదు. కొంటే మేము వీఆర్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ల్యాబొరేటరీ రికగ్నైజ్డ్ కాబట్టి వీఆర్ థరోలీ టెస్టింగ్ అండ్ గివింగ్ ద సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్. అండ్ దివ్య డైమండ్స్ ప్రొవైడ్ చేసే రత్నాలు ప్రపంచంలో ఎక్కడైనా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవర్ కన్సర్న్ ఆల్సో, మా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గుడ్ ఎఫెక్ట్ రావాలని వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఇది కాకుండా ఇంకెక్కడైనా కొనాల్సి వచ్చినా మీరు ఇన్ని పారామీటర్స్ చూసుకుంటేనే కానీ ప్రభావం ఉండదని చెప్తున్నారు. సో గుడ్ ఎఫెక్ట్స్ కంటే బ్యాడ్స్ ఎక్కువ ఉన్నాయి. రైట్, సికింద్రాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే నరసింహరావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం రెండు చెప్పరా అండి.
25th 7th month, 1972. 25th అండి? 25th 7th month, ఓకే, 1972. 72. టైం టైం అండి? టైం ఉదయం మంగళవారం రోజు ఉదయం మార్నింగ్ 11 o'clock అండి. 11 o'clock. ఓకే, ఓకే. చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా స్టోన్ పెట్టుకున్నారండి? పెట్టుకోలేదండి ఇంతవరకు. అయితే సార్ మీరు పెట్టుకోవాల్సింది ఎమరాల్డే సార్, మీరు కూడా పెట్టుకోవాల్సింది ఎమరాల్డ్ అనే రత్నం ఐడియా ఉందా? ఎట్లా గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇంతకుముందు చాలా గ్రీన్ కలర్లో ఉంటుంది, బట్ క్లియర్. ఇప్పుడు ఇంకోటి గమనించాలి, పాత రోజుల్లో అందరు ఎమరాల్డ్ అనే స్టోన్ పెట్టుకునేవాళ్ళు. యాక్చువల్లీ అది ఏంటంటే చాలా మెరుస్తూ ఉంటుంది, అది నిజమైన ఎమరాల్డ్ కాదు. దాన్ని కాకపోతే ఎమరాల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఎమరాల్డ్ అంటారు, అది టోటలీ సింథటిక్ స్టోన్. నేను అనేది ఏంటంటే చాలామంది తెలిసి తెలియక దాన్ని ఎమరాల్డ్ అంటారు. ఈ ఎమరాల్డ్ ఎలా ఉంటుందంటే లీఫీ గ్రీన్లో ఉంటుంది, విచ్ ఇంక్లూడ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్స్ అనమాట. కొన్ని ఫార్మేషన్స్ లాగా ఉంటుంది, అద్దంలాగా ఉండదు. అద్దంలాగా ఉంటుంది చాలా రేర్గా, ఉంటే ₹1,00,00,000 ఉంటుంది. లేదంటే ఫార్మేషన్స్ యాక్సెప్టబుల్. ఇందులో రత్నంలో 4 పారామీటర్స్ మీద దాని ఎఫెక్టివ్నెస్ అనేది నిర్ధారించబడుతుంది: కట్, కలరు, క్లారిటీ, క్యారెట్ వెయిట్. సో ఇక్కడ క్లారిటీలో ముఖ్యంగా ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ ఇంక్లూజన్స్ యాక్సెప్టబుల్. సో నెగిటివ్ ఇంక్లూజన్స్, పాజిటివ్ ఇంక్లూజన్స్, 3 phase ఇంక్లూజన్స్, ఫింగర్ ప్రింట్స్, ఇట్లా మల్టిపుల్ వేస్లో ఈ ఇంక్లూజన్స్ మీదనే ఒక పెద్ద చాప్టర్ ఉంది జెమాలజీలో, రత్నశాస్త్రంలో. ఆ ఇంక్లూజన్స్ కోసమే 3 నెలల స్టడీ ఉంది. అంటే అర్థం చేసుకోండి ఎన్ని రకాల ఇంక్లూజన్స్ రత్నంలో ఉంటాయి. ఆ ఇంక్లూజన్స్ బట్టి చెప్పొచ్చు ఏ మైండ్స్ నుండి వచ్చిందో. సో ఇక్కడ ఇంక్లూజన్స్ మ్యాండేటరీగా ఉంటాయి, బట్ ఏ టైప్ ఆఫ్ ఇంక్లూజన్స్ ఉండాలనేది ఒక జెమాలజిస్టు, అది కూడా విత్ యూజింగ్ ద ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంటే చెప్పగలుగుతారు. కాబట్టి మీరు ఎక్కడ రత్నాలు కొనాలన్నా మీరు జాగ్రత్తగా చూసి చేసి 1-2 సార్లు తెలుసుకొని కొనండి. అప్పుడు తప్పకుండా రత్నం యొక్క ప్రభావం కనబడుతుంది. ఎక్కడ పొరపాటు జరిగినా మళ్ళీ ఎఫెక్ట్ ఉండదు సరిగదా, దానివల్ల ప్రాబ్లం నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి మీకు ఎమరాల్డ్ అనేది మీకు రత్నం సూటబుల్ అండి. దీంతోపాటు మీకు డైమండ్ కూడా మీరు పెట్టుకోవచ్చండి. ఎమరాల్డ్ అండ్ డైమండ్ అయితే చాలా సందర్భాలు చెప్పాను, బ్లూ జాగర్ ప్రిఫర్ చేయాలి. 20 cents అబౌవ్ ఉంటే దాని ఇంపాక్ట్ అనేది బాగుంటుందండి. సో టోటల్ 3 బ్రాంచెస్ ఉన్నాయి దివ్య డైమండ్స్ కి. ఎక్కువ మంది మిమ్మల్ని కలవాలనుకుంటారు, ఎప్పుడెప్పుడు ఎక్కడ? అదేనండి, ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నేను జనరల్గా ప్రొక్యూరింగ్లోనే ఉంటానండి. ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉంటారు. నేను డైరెక్ట్ మైండ్స్ నుండి రత్నాలను ప్రొక్యూరింగ్లో ఉంటా. అంటే మంత్లో నేను 10-15 days అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటాను. కాబట్టి మీరు నేనే కలవాలని ఏం లేదు. నేను కాకపోతే ఒక్కటి ఏంటంటే ల్యాబొరేటరీలో దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి రత్నం నాతోనే సర్టిఫై అయ్యి బయటకు వస్తుంది, నేనే సైన్ పెడతాను. కాబట్టి నేను కలిసినా కలవకపోయినా మీకు అందేది మాత్రం మాకంతా కన్సర్న్ అంటే మా దగ్గరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ రావాలని వీఆర్ టేకింగ్. ఇప్పుడు మీకు జస్ట్ సర్టిఫైడ్ రత్నమే కాదండి, దాన్ని ఎలా ప్యూరిఫై చేస్తారో, ఎలా ఎనర్జైజ్ చేస్తారు, ఇలాంటివి ఎన్నో పారామీటర్స్ బిహైండ్ ద స్క్రీన్ మేము చేస్తున్నాం. దట్ ఈస్ అవర్ కన్సర్న్. ఎందుకంటే మా రెప్యుటేషన్, మేము 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు కొన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ రావాలని ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. కాకపోతే నేను హైదరాబాద్లో ఉంటే తప్పకుండా నేను ప్రతి ఒక్కరిని కలిసి ప్రయత్నం చేస్తాను. అండ్ సేల్స్లో కానీ ఆస్ట్రాలజీలో కానీ దిర్ ఈస్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది, వేర్ MA క్వాలిఫైడ్, PhD క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్స్ అవైలబుల్ విత్ అస్ అండి. ఎందుకు వీళ్ళందరూ పెట్టాలంటే కరెక్ట్ అడ్వైస్ ఉన్నప్పుడే మేము ఇచ్చే రత్నానికి వాల్యూ ఉంటుందని వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నాం. అండ్ సో మా దగ్గర ఆస్ట్రాలజర్స్ మీరు కలవచ్చు. హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము తప్పకుండా మేము కలుస్తాం. లేదంటే మాత్రం ప్రతి రత్నం నేను సర్టిఫై చేసి పెట్టినే ఉంటాయి, అవే మీకు మీ చేతికి అందుతాయండి. సో ఇప్పుడు మధ్యలో సర్టిఫికేషన్ గురించి చెప్తారు. Yes. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సర్టిఫికేట్ దట్స్ వాట్ అండి. అదే పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సర్టిఫికేట్ అని 20 సంవత్సరాలుగా మేము ప్రతి ఛానల్లో చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమైపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 70 GSM సర్టిఫికేట్ ఇచ్చామనుకోండి, ఈ గవర్నమెంట్ కూడా ఒక 70 GSM పేపర్ ఇచ్చారనుకోండి, నాన్ క్వాలిఫైడ్ కాకపోయినా ఒక గ్యారంటీ కార్డ్ లాగా ఒక 110 GSM లావుగా పెట్టి అందంగా పెట్టి అలా దాన్ని సర్టిఫికేట్ అని ఇస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఏ సర్టిఫికేట్. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎవ్రీ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ నాట్ ఏ సర్టిఫికేట్. ఏది సర్టిఫికేట్ అవుతుందంటే ఒక అర్హతపూర్వకంగా రికగ్నైజ్డ్ అయింది సర్టిఫికేట్ అవుతుంది, దట్ ఈస్ కంపేరబుల్ ఉంటుంది. మిగతాయి మాత్రము అది అర్హత లేకుండా ఇచ్చేది ఎంత అందంగా ఉన్నా దానివల్ల ప్రయోజనం లేదు. సో మీరు ఇప్పుడు హౌ టు రీడ్ ద సర్టిఫికేట్ అన్నది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ డూప్లికేట్స్ అమ్మే వాళ్ళు రకరకాల పద్ధతులు మీరు పాటిస్తూ ఉంటారు, అందంగా తయారు చేస్తారు సర్టిఫికేట్ను. ఎంత అందంగా చేసినా దానివల్ల ప్రయోజనం లేదు, అర్హత లేనప్పుడు దానివల్ల ప్రయోజనం లేదండి. హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే ఆనంద్ కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆనంద్, యా, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం. నా డేట్ ఆఫ్ బర్త్ 3rd July 1953. ఓకే, టైం అండి?
టైం రాత్రి 12, 12:15, 12:15. 12 అయితే అంటే తెల్లారితే 3వ తారీఖు. ఓకే, కరెక్టే చెప్పారు. అబ్బా, మీరు 1953లో మీరు కూడా ఇంత డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మెయింటైన్ చేశారంటే గొప్ప విషయం అండి. 1953 పంచాంగం కూడా ఉంది గురుగారు. అదే నేను 1953 కాదు కదా, 1960, 1970లో ఉన్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కొంచెం చాలా మంది కరెక్ట్గా లేవు. ఇది మీరు మెయింటైన్ చేశారంటే చాలా గొప్ప విషయం. సరే, మరి అదే ఫోర్ ఫాదర్స్, పేరెంట్స్ వీళ్ళు రాసి పెడితేనే ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియదు కదా, పుట్టినప్పుడు మనకైతే ఆ కాన్షియస్నెస్ ఉండదు కదా. సో అయితే ఇప్పుడు మీరు ఏమైనా రత్నాలు పెట్టుకున్నారండి? ఏం పెట్టుకోలేదండి. సరే, మీరు ఒక కనకపుష్యరాగం పెట్టండి సార్. కనకపుష్యరాగాన్ని హెల్త్ కోసం సూర్యుడికి సంబంధించింది కెంపు కానీ స్టార్ రూపీ కానీ ఈ 2 రత్నాలు సూటబుల్ అండి. ఇక్కడ ఫస్ట్ కనకపుష్యరాగం. ఇంతకుముందు మీరు గమనించారో లేదో, ఇంతకుముందు ఒక కాలర్కు ఎవరో చెప్పారు అస్ట్రాలజర్ కనకపుష్యరాగం అని. బట్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఏముందంటే స్టార్ రూపీ తర్వాత కెంపు తర్వాతనే కనకపుష్యరాగం పెట్టుకోవాలంది. ఇక్కడ ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ కనకపుష్యరాగం పెట్టాలి, తర్వాత సూర్యుడికి హెల్త్కి సంబంధించింది. సూర్యుడు అంటే ఇప్పుడు హృదయకారకుడు, ఆరోగ్య ప్రదాత కాబట్టి సూర్యుడు. ఆయనకి సంబంధించింది మనకు హెల్త్ కోసము కెంపు కానీ కనకపుష్యరాగం మన స్టార్ రూబీ కానీ మీరు పెట్టుకోవాలండి. ఈ 2 రత్నాలు లైఫ్ లాంగ్ సూటబుల్ అండి. మీకు ముఖ్యంగా ఇప్పుడు నేను అనుకుంటాను ఈ ఏజ్లో మీకు హెల్త్ ముఖ్యంగా చూసుకోండి. అండ్ కాకపోతే కనకపుష్యరాగంతో పాటు ఈ కెంపు పెట్టండి సార్. ఇంకేదైనా డీటెయిల్స్ అవసరం ఉంటే నంబర్ సేవ్ చేసుకోండి, మీరు తప్పకుండా మీకు వీఆర్ రెడీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రపరంగా ఒక రత్నం ధరిస్తే వాటి ఎఫెక్ట్ రోజుల నెలల ఎలా అండి? దాట్ వీ కెనాట్ మెజర్ అండి. అట్లా మెజర్ చేసేటట్టుంటే ఇక ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జాము అందరు ఎగ్జామ్లు రాసేటోళ్ళు ఇక ఎంత కాస్ట్లీదైనా పెడతారు. కోట్ల రూపాయలు డొనేషన్స్ అవి ఇవి కట్టే బదులు ₹1,00,00,000 రత్నాన్ని కొంటారు. అట్లా మనం మెజర్ చేయలేం. ఒకటేంటంటే ఇప్పుడు ఆపిల్ తింటే ఆరోగ్యం ఉంది, అలాగా రత్నం పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనాలు ఉన్నమాట వాస్తవం. దీన్ని మనం ఒక స్టాటిస్టిక్ ఆధారంగా చూసుకోవాలి. అసలు అలా ఇన్ని రోజుల్లో దీని ప్రభావం ఉంటుంది అంటే వ్యవస్థే నడవదు, అలా లేదు కూడా. కాబట్టి బట్ ఓవరాల్గా వాట్ పర్సంటేజ్, హౌ ఫార్, ఎంతవరకు రత్నదాన ప్రయోజనం అనేదే చూసుకోవాలి. సో మనం ఈ బేసిస్లోనే పోవాలి. బట్ ఇది కాక కొందరికి గంటల్లో, కొందరు రోజుల్లో, వారంలో, మంత్లో ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ దాని ప్రమాణంగా అందరికీ చెప్పలేం మనం. దాన్ని ఓవరాల్గా చూసుకోవాల్సింది ఏంటంటే రత్నం పెట్టుకుంటే ఎంతో మానసికంగా చాలా వరకు ఆత్మస్థైర్యం రావడం కానీ, డిప్రెషన్ గురి కాకపోవడం కానీ, చాలా మనకు ఒక ఆత్మస్థైర్యము ఇలాంటివన్నీ చాలా వరకు మనిషి లోపల డెవలప్ అవుతాయి. దట్ ఈస్ అంతవరకు అయితే ఫ్యాక్ట్గా మనము 100% చెప్పవచ్చు. బట్ ఇన్ని రోజుల్లో ఇట్లా అని చెప్పడానికి వీల్లేదండి, ఎవరు చెప్పడానికి. అలా ఎవరైతే చెప్తున్నారంటే అలాంటి సిస్టమ్ నమ్మాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, ఈరోజు సండే క్లాసిఫైడ్ యాడ్స్లో చూడండి, 11 రోజుల్లో ఎలాంటి సమస్యలైనా తీరుస్తామని చెప్తున్నారు. అదంతా మోసం, అలా ఉండదు. అలా ఉంటే వ్యవస్థ నడదు. కాబట్టి మీరు ఇది రీజనబుల్గా అర్థం చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మహేంద్ర బాబు గారు. ఇది ఇవాల్టి దివ్యాస్ రత్నవాణి కార్యక్రమం. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.